ఫ్రెండ్స్ 50,000 మందికి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో ప్రధాని. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలో భారీ వరదలు సంభవించి దాదాపు 50,000 మంది భారతీయులు ఆ వరదలో చిక్కుపోయారు. అయితే ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో గత 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా 4 మరణించగా 5 గల్లంతైనట్టు సమాచారం. అయితే భారతీయులు ఎక్కువగా ఉండి ఈ ప్రాంతంలో భారీ వరదలు సంభవించగా 50,000 మంది వరకు ఇండియన్స్ వరదలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ఎస్‌డబ్ల్యూలోని మిడ్ నార్త్ కోస్ట్, పోర్ట్ మాక్వేరీ, టినోని, టారీ ప్రాంతాల్లో 4 నెలల వర్షం 2 రోజుల్లోనే కురిసింది. అయితే కొన్ని చోట్ల 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై ఆకస్మిక వరదలకు దారితీసింది. అయితే హంటర్ వ్యాలీ, అదేవిధంగా సెంట్రల్ కోస్టల్ నదులు ఉప్పొంగి రోడ్లు, ఇళ్లు, వ్యవసాయ భూములు మునిగిపోయాయి. అయితే వరదలో చిక్కుకున్న వారిలో 20,000 మంది ఒకే ప్రాంతంలో చిక్కున్నారని, వీరి కోసం 100 నుంచి 150 రెస్క్యూ బృందాలు ఆపరేషన్లు చేపట్టాయి. ఆస్ట్రేలియా చుట్టూ సముద్రాలు వేడెక్కడం వల్ల ఈ తీవ్ర వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.